జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మరి లక్ష్మీ నరసింహారావును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వంతో పోరాడుతున్న పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించి తమ నిరసనను తెలపకుండా సంక్రాంతి పండుగని కూడా చూడకుండా ఉదయం 6 గంటలకే తమ ఇళ్లలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరిని ఖండించిన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు కౌశిక్ రెడ్డి అరెస్టు అమానుషమని నిరసన తెలపకుండా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ప్రజాస్వామ్యంలో పద్ధతిలో తాను తన గలం విప్పినందుకు తన మీద కక్ష సాధింపు చర్యగా ఇదొకటే కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నాడని ఒక అక్కస్తోటి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్కి మొత్తము బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మమ్మల్ని పొద్దున్నే సంక్రాంతి పండగ అని చూడకుండా పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఈ విధంగా పెట్టడం ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే కేసీఆర్ గారు ఏ విధంగానైతే తన పథకాలని వీటన్నిటినీ ప్రజలు ఈరోజు దాన్ని ఆమోదం ముద్ర వేసి మళ్ళీ తనే కావాలని కోరుకుంటున్నందుకు రేవంత్ రెడ్డి గారు నిరాశతోటి ఈ కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ని హింస పెడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.